శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. సరియాతి మహారాజు ఇలా మల్లగుళ్ళాలు పడుతున్నాడు. రాజదంపతులు రథం దిగకుండానే ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు. అంతలోనే అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగు పరుగును వచ్చింది. రండి రండి, అక్కడే ఆగిపోయారే. తండ్రి, ఏమిటి అలా ఉన్నారు? ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారే. మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుంది. రండి రండి, అడుగు నా భర్త నమస్కరించండి. మండిపోతున్న సరియాతి కూతురు మాటలకు అడ్డు తగిలాడు. ఏడి ఆ చవనుడు? వృద్ధుడు అంధుడు అయిన తాపసి ఏడి? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడెవరు? నాకేదో సందేహంగా ఉంది. దుష్టురాల, మహర్షిని కానీ చంపేసి కామాంధురాలవై ఈ కొత్త మొగుడితో కులుకుతున్నావా? కుల వినాశిని, ఎంత మహాపాపం చేశావు! కొల్టలా ప్రవర్తించావు. నువ్వు చేసినటువంటి ఈ మహాపాప సముద్రంలో నేనే కాదు, విశ్వాకవంశం అంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనపడుతున్నాడు. చవనుడికి అలికిడి ఎక్కడా లేదు. సుకన్యాదేవి ఒక్కసారి పెద్ద పెట్టి నవ్వేసింది. తల్లిదండ్రుల కుడి ఎడమ చేతుల్ని తన ఎడమ కుడి చేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమం లోపలికి నడిపించుకొచ్చింది. నాన్న, ఈయనే మీ అల్లుడు చవన మహర్షి. అనుమానించవలసినదేమీ లేదు. ఇది పచ్చి నిజం. అశ్వినీ దేవతలు అనుగ్రహించి వీరికి దివ్యరూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతురును గాన పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుశా వీరి రూపం నిన్ను భ్రమపట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చవన మహర్షికి నమస్కరించు. అడుగు, జరిగిందంతా వారు చెప్తారు అని అర్ఘ్యపాదాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది. సరియాతి మనసు కుదుటపడింది. ఈ దివ్యరూపధారికి నమస్కరించాడు. చేరువులో నిలబడ్డాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పు, సుఖపడతానన్నాడు. చవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. మహారాజా, నాకంతటి ఉపకారం చేసిన అశ్వదేవతలకు పరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. నువ్వు చేసిన యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనసు అనుమానం తొలగిపోయిందనుకుంటాను. ఇంకా నిలబడతామే? ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన అరుగుల మీద కూర్చోండి అన్నాడు చవనుడు. రాజదంపతులు కలత తీరారు, ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి శ్లోపల నుంచి వచ్చి అతిథి మర్యాదలు జరిపించి హాయిగా అందరూ సంకోభవిష్ఠులయ్యారు. పరస్పరం ఆనందదాయకమైన సుఖప్రసంగాలు చేసుకున్నారు. కళ్యాణమయ గాథలు కలబోసుకున్నారు. సరియాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంబరాలు సమకూర్చుకో. నేను అశ్వినిళ్లకు చేసిన వాగ్దానం చెప్పాను కదా, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రుడి కోపం వస్తుందో అని శంకించుకో. నా తపస్తేజోబలంతో అతడు నేను వారిస్తాను. నా సత్యులకు సోమరసం తాపిస్తాను అని చవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన సరియాతి యజ్ఞాలు నిర్వహింపజేశాడు. వశిష్ఠ ప్రభుతులైన మహానుభావులకు ఆహ్వానించి గౌరవించాడు. చవనుడు భార్యా సమేతుడై వచ్చి అధర్వ్యం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రదేవతలు అందరూ ఆహుతులై వచ్చేశారు. సోమపానాకాంక్షతో అశ్వినీ దేవతలు వచ్చారు. నాస్పత్యులనిద్దరినీ చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, వీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు అని. దైవ వైద్యుడు కదా, సోమపానానికి అనర్హులాయే, మరి ఈ ఉచిత యజ్ఞానికి రావడంలో అర్థం ఏమిటి అని గుచ్చి అడిగారు. దేవతలు విని ఊరుకున్నారే తప్ప ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు. చవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి దస్తులకు ఇద్దరికీ అందివ్వబోయాడు. ఇవ్వడానికి వీల్లేదని ఇంద్రుడు వారించాడు. సచీపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు సోమరసానికి అనర్హులు కావడం ఏంటి? శంకరులు కాదు, సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వారే ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కరణం? ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీళ్ళకి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే సరియాతిని ప్రోత్సహించి విదత్త యజ్ఞం చేశాను. అంచేత మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. దేవేంద్ర, ఈ ఇద్దరూ నాకు మహాపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయసు అన్నీ వారి ప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు
అన్నాడు చవనుడు. చవన మహర్షి, వీరు దైవ వైద్యులు, సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు, ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు. అహల్యాజారా, నిగ్రహించుకో, కోపం నిరర్థకం. కృతగా దేవవైద్యులైనంత మాత్రం సోమరసం పానం చేయకూడదని ఎవరన్నారు? సరి అయిన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు కదా అని చవనుడు గట్టిగా వాదించాడు. దేవతల్లో ఏ ఒక్కరూ ఉలికపడలేదు. సూర్య ఉలకలేదు, పలకలేదు. సూర్య సమతేజసుడైన చవన భార్గవుడు తన తపోబలంతో అశ్వనులకు సోమపానం చేయించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఓరి బ్రహ్మబంధు, చక్కటి మర్యాదే చేసావు మాకు. నువ్వు మరొక వృత్తాసురుడు, నిన్నిప్పుడే సంహరిస్తానంటూ రెంకెలు వేశాడు. వజ్రపాణి, అధికార సంపాదనలు ఉన్నాయి కదా అని అవమానంగా మాట్లాడకు. నన్ను మరొక దేవతగా మార్చి అశ్వనులకు కించపరిస్తే సహించను. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వనులు కూడా అన్ని విధాల దేవతలే, శత్రు సంహారకులే. దయచేసి ఈ విషయం అర్థం చేసుకో. చవన, నీతో చర్చలు అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసాన్ని అనర్హులు, అంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావో శిరచ్ఛేదమే. ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో. చవనుడి వాసవుడి మాటలను పట్టించుకోలేదు, పెడచెవిన పెట్టాడు. నిర్లక్ష్యాన్ని ప్రకటించాడు. అశ్వినులకు సోమరసం అందించిపోయాడు. చవన మేర మీరుతున్నారు. వజ్రాయుధం ప్రయోగిస్తాను. వెంటనే పాత్రలకు వెళ్ళి వెనక్కి తీసుకో. ఊరిమాడు ఇంద్రుడు. చవనుడి కోపం వచ్చింది, పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రలను అశ్వినులకు అందించాడు. దేవేంద్రుడు క్రుద్ధుడయ్యాడు. సూర్యకోటి సమప్రమైన వజ్రాయుధాన్ని విసిరాడు. దేవతలంతా కనుగ్లప్ప చూపిస్తున్నారు. మహర్షుల్లో మనస్సులు కళబళపడుతున్నాయి. తన వైపు దూసుకు వస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవనుడు. తన తపోబలంతో నిలవరించాడు. కృత్యను ఆవిర్భవించేసి ఇంద్రుడిని సంహరించాలని సంకల్పించాడు. ఆ మంత్రాలను సుస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు పేల్చాడు. కృత్య ఆవిర్భవించింది. ప్రబలుడు, మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మదోన్మత్తుడు అయిన పురుషాకారంలో సకల ప్రాణభయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరే మధుడు. పర్వతాకారమైన శరీరం, భయంకరమైన 4 కోరలు, ఒక్కొక్కటి యోజనాల పొడవు. మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహువు ఒక్కొక్క పర్వత శ్రేణిలా ఉంది. ఎర్రటి నాలిక ఆకాశాన్ని చప్పరించేస్తోంది. మెడ ఒక పర్వత శిఖరంలా ఉంది. గోళ్ళు పెద్ద పెద్ద పొరల్లా ఉన్నాయి, పారల్లా ఉన్నాయి. శిరోజాలు గుణపాల్లా ఉన్నాయి. శరీరం అంతా రాసిపోసిన కాటుక, కళ్ళు మాత్రం దావానలంగా ఎర్రగా బగబగలాడుతున్నాయి. అతడు నోరు చప్పరించేస్తూ ఉంటే కిందకి దవడ నేలకి, పై దవడ ఆకాశానికి తగులుతోంది. ఈ మహాకాయం చూసి దేవతల గడగడలాడిపోయాడు. ఇంద్రుడు వణికిపోయాడు. యుద్ధవాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి ఇంద్ర, నిన్ను భక్షిస్తానంటూ వెంటపడ్డాడు. దేవతలు ఆహాకారాలు చేశారు. ఎటువంటి వాళ్ళు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటూ కదలలేక బిక్క చచ్చిపోయాడు. నిరుపులాగా ఉన్న ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు. మహామేధావి దేవగురువు ప్రత్యక్షమయ్యాడు. శచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రులకు తంత్రాలకు లొంగడు. నీ వజ్రాయుధం కూడా వృధా. వీడు చవనుడి తపోబలంతో యజ్ఞకుండలంలోంచి ఆవిర్భవించిన మదడు, అనివార్యుడు. ఒక్కటే మార్గం. చవన మహర్షిని శరణు వేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి, మరో దారి లేదు. బృహస్పతి ఖండితంగా చెప్పేశాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనసులోనే చవణ్ణి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళమే పడ్డాడు. క్షమించి మహాముని, ఈ మహారాక్షసుని ఉపసంహరించు. సర్వజ్ఞ, ప్రసన్నుడిపై రక్షించు. ఇక మీదట నీ ఆట జవదాటను. ఈ క్షణం నుంచి అశ్వనులు ముమ్మాటికి సోమార్హులే. నాకు ఏ అభ్యంతరము లేదు. ఇది నిజం. నువ్వు వారికి ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవడం నా విధి. పొరపాటున అహంకరించాను. నీ తపస్సుకి పరిష్కరించడానికి, శర్యాతి యజ్ఞకీర్తిని 10 దిశలు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము, నన్ను విశ్వసించు.
ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు, సకల దేవతలకు ఆహ్లాదపరచు, ఈ మహామధుణ్ణి ఉపసంహరించు అంటూ బతిమాలుకున్నాడు. పరమార్థ చవనుడు కోపాన్ని దిగమింగుకున్నాడు. పరమార్థవేత్త చవనుడు కోపాన్ని దిగమింగుకున్నాడు. ఇంద్రుడు లేవనెత్తి సమాస్వరించాడు. మధుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో, మృగయావినాదులలో జీర్ణింపజేశాడు. సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి, అతని సమక్షంలోని అశ్వినులకి, సకల దేవతలకి తృప్తిగా పంచిపెట్టాడు. జనమేజయ, ఈ రకంగా రవిపుత్రులైనటువంటి అశ్వినులు చవనుడు తపోబలంతో సోమాపాయం అయ్యారు. అప్పటి నుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతి పొందాయి. సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధి పొందిన శర్యాతికి అనర్థుడైన కుమారుడు జన్మించాడు. అతడికి రేవతుడు అనే అబ్బాయి జన్మించాడు. రాజ్యం సాలించాడు. ఇతడు సముద్రగర్భంలో కుశస్థలి అనే మహానగరం నిర్మింపజేసి అరిందముడై సకల భోగాలు అనుభవించాడు. ఇతడికి 9 పుత్రులు ప్రభవించారు. వారిలో కకుద్మి జ్యేష్ఠుడు. కడసారిగా ఆడపిల్ల పుట్టింది. శుభలక్షణ సంపన్న సుందరాంగి. పేరు రేవతి. యుక్త వయసురాలు అయ్యింది. రేవతుడు రైవతాద్రికి వచ్చి అనురూప భర్త కోసం రాజపుత్రుల్లో అన్వేషణ సాగించాడు. ఎవ్వరికీ ఇవ్వడమా అన్నది ఎంతకు తేలలేదు. సర్వజ్ఞునైన సృష్టికర్తనే అడుగుదామనిపించి రేవతిని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలు, ఛందస్సులు, పర్వతాలు, సముద్రాలు, నదులు, దివ్యరూపధారులు, ఋషులతో, దేవతాజాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్టులై కనిపించారు. అందరూ ముకులిత హస్తాలతో, ముక్త కంఠంతో బ్రహ్మను స్తుతిస్తున్నారు. నా వ్యాసమహర్షి, ఇక్కడ నాదొక సందేహం. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడంటున్నావు. నేను లోగడు విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞాని అయి శాంతచిత్రుడైన బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కూతురుని కూడా తీసుకుని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగాడు? మానవుడై పుట్టి మానవ దేహంలో స్వర్గలోకానికి, బ్రహ్మలోకానికి ఎవరైనా వెళ్ళగలరా? అది దుష్ప్రభావం అంటారు. అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకంలో ప్రవేశం ఉంటుందా? ఉంటే యథాతథంగా వస్తారా? ఏవైనా మార్పులు ఉంటాయా? ఈ సందేహాలు నువ్వే తీర్చాలి. జనమేజయ, అన్ని లోకాలు మేరు పర్వతాలు శిఖరం మీద ఉంటాయి. మేరు పర్వత శిఖరం మీద ఉంటాయి అన్ని లోకాలు. ఇంద్రలోకం, అగ్నిలోకం, యమలోకం, కైలాసం, వైకుంఠం, అలాగే సత్యలోకం, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి 5 ఏళ్ళు ఉండి వచ్చాడు. మానుష శరీరంతో వెళ్ళాడు. వాసవుడి సన్నిధిలో నివసించాడు. అలాగే కకుత్సుడు మొదలైన రాజులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఇంద్రుడు జయించి రాక్షసులు వెళ్ళి వచ్చారు. ఇంద్రసింహాసనం ఆక్రమించి స్వర్గలోకంలో స్వేచ్ఛా విహారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మహాభీషుడు అనే రాజు ఈ బ్రహ్మలోకానికి వెళ్తూ ఉండగా దారిలో గంగాదేవి ఎదురైంది. గాలి తాకిడికి ఆమె పయ్యడ జారింది. అర్ధనగ్నంగా నిలబడ్డ ఆ సుందరాంగిని చూసి మహాభీషుడు కామార్తుడే చిరునవ్వు చిందించాడు. ఆవిడ కూడా అలాగే నవ్వింది. అది గమనించిన బ్రహ్మ ఇద్దరిని శపించాడు. ఈ శాపంతో భూలోకంలో జన్మించారు. ఈ కథ నీకు చెప్పాను కదా. వైకుంఠానికి కూడా ఇలా రాకపోకలు ఉన్నాయి. దైత్యదానవులు అక్కడికి వెళ్ళిన సంఘటనలు పురాతన కాలంలో ఉన్నాయి. అయితే క్రమేపో తగ్గింది. దైత్యులందరినీ దృష్టి ఎప్పుడూ స్వర్గలోకం మీదే, ఇంద్రుడి మీదే. రాక్షసులు పీడితులైన దేవతలు మాత్రం మాటికి వైకుంఠానికి పరుగులు తీస్తారు. జగన్నాథుడిని శరణు వేడతారు. అంచేత నీకు ఏ సందేహం అవసరం లేదు. మహారాజులు అన్ని లోకాలకు వెళ్ళవచ్చు, రావచ్చు. తాపసులు ఇలా వెళ్ళి రావడానికి వారి వారి పుణ్య విశేషాలే కారణం. అలాగే యజ్ఞాలు చేసిన యజమానులు కూడాను. వ్యాస మహర్షి, యజ్ఞాలు చేసిన మహారాజులకు ఈ అవకాశం ఉందన్నమాట. బాగుంది. ఇంతకీ రేవంతుడు వెళ్ళి ఏం చేశాడు? బ్రహ్మను ఏమని అడిగాడు?
ఆ తర్వాత కథ ఏమిటి దయచేసి వివరించు. జనమేజయ వీళ్ళు వెళ్ళేసరికి ఎవడో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అది ముగిశాక రేవతుడు చతుర్ముఖుడు నమస్కరించి తన కూతుర్ని చూపించాడు. ఆ అమ్మాయి ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో దయచేసి తెలుపమని అడిగాడు. చాలామంది రోకుమారులను పరిశీలించాను, కానీ ఏ ఒక్కడు నా మనసుకు పూర్తిగా నచ్చలేదు. ఏ నిర్ణయం చేయలేక నిన్ను అడుగుదామని వచ్చాను. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంయుతుడు, దానశీలి, ధర్మశీలి అయిన రాకుమారుణ్ణి వరుడుగా ఆజ్ఞాపించు. ఆ ప్రకారం అతడినిచ్చి వివాహం జరిపిస్తాను అని అభ్యర్థించాడు. బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు. జరుగుతున్నది, జరగబోయేది ఆలోచించాడు. రాజేంద్ర, నువ్వు చూసిన రాజకుమారులందరూ కాలచోదితులై త్వరలోనే అస్తమించబోతున్నారు. దుష్టరాజ సైన్యాలను సంహరించి భూదేవికి భారం తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడుగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు. ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాడు. అతడికి ఒక అన్నగారు ఉన్నారు. అతని పేరే బలరాముడు. శేషాంశ సంభూతుడు, మహావీరుడు, ముసలాయుధదారి, హాలాయుధదారి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి రేవతికి అతడిచ్చి వివాహం జరిపించు. శుభోత్కరంగా ఉంటుంది. అటుపైన నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో అని చతుర్వదనుడు సలహా ఇచ్చాడు. రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకకు వచ్చాడు. బలరాముడికిచ్చి రేవతీ కళ్యాణం జరిపించాడు. అటుపైన అలాగే బదరికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసి శరీరం చాలించాడు. రేవతుడు స్వర్గలోకం చేరుకున్నాడు. రేవతుడు కూతురుతో పాటు వెళ్ళి బ్రహ్మలోకంలో కొన్ని నిమిషాలు ఉన్నాడు కదా. అది మానవలోక కాలమాన ప్రకారం 100 అష్టోత్తర 100 యుగాలు అవుతుంది కదా. మరి వీళ్ళు వృద్ధులు కాలేదు కదా. వృద్ధురాలైన రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నట్ట. రేవతుడు ఇంకెంతటి ముసలివాడినట్టు. అసలు ఇంతకాలం పాటు వాళ్ళ ఆయు ప్రమాణం ఎలా నిలిచింది? జనమేజయ, బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పుక, మరణం, భయం, అలసట ఇటువంటివి అస్సలు ఉండవు. అది సరే సర్యాతి సంతతి అయి రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా రాక్షసుడు అదును చూసి కుశస్థలి మీద దండెత్తి అతడి సంతానాన్ని అంతటినీ సంహరించారు. చావగా బతికిన వాళ్ళు భయపడి ఫలాయనం చిత్తగించారు. ఈ సూర్యవంశంలో మనువు తర్వాత అతడు పౌత్రుడు ఇక్ష్వాకుడు వంశకర్తగా విఖ్యాతి చెందాడు. ఆదిలో ఇతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో దేవీదీక్ష స్వీకరించి తీవ్ర తపస్సు చేశాడు. 9 పుత్రులను పొందాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు. అందరూ పరాక్రమ సంపన్నులే, గుణవంతులే. ఇక్ష్వాకు మహారాజును అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. తన పుత్రుల్లో శకుని ప్రభుత్వులు 50 మందిని తన రాజ్యానికి ఉత్తరాధిపతి ప్రాంతంగా రక్షకులుగా నియమించారు. మరో 40 మందిని దక్షిణాధిపతి రక్షకులుగా పంపించాడు. మిగిలిన 2 తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు. ఒకరోజు ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షుని పిలిచి అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్ళి వరాహాలను, మృగాలను, కుందేళ్లను వేటాడి బాగా అలసిపోయాడు. ఆకలి భరించలేక శ్రాద్ధం మాట మర్చిపోయి ఒక కుందేలుని విభజించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు. దాన్ని సంప్రోక్షించి పితృదేవతలు నివేదించబోతూ గురువర్యుడు వశిష్ఠుడు ఇది భుక్తశేషమని గుర్తించాడు. కోపం వచ్చింది. ఇది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించాడు. భుక్తశేషంతోన శ్రాద్ధం ప్రాక్షణీయమత స్థితి అని ఖండితంగా విన్నవించాడు. ఇక్ష్వాకుడు వికుక్షుని పిలిచి ఏం జరిగింది అని తెలుసుకున్నాడు. విధిలోపం చేశాడు కనుక దేశ బహిష్కరణ చేశాడు. అప్పట్నుంచి వికుక్షుడికి శశాదుడు అని పేరు కలిగింది. శశాదుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. అటవీకులతో సమంగా జీవించాడు. కొంతకాలానికి ఇక్ష్వాకుడు దిగవంతుడయ్యాడు. అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి రాజ్యపాలన సాగించాడు. ఇతనికి కుమారుడే కకుస్థుడు. ఇతనికి ఇంద్రవాహనుడు, పురంజయుడు అని నామధేయాలు. అవి ఎలా వచ్చాయో తెలియజేస్తాను విను. శశాదుడు స్వర్గస్థుడయ్యాక కుకస్థుడు
పట్టాభిషిక్తుడే అయోధ్యకు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు దైత్యుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. ఆయన దేవతలకు ఒక సలహా చెప్పాడు. శశాద కుమారుడు కకుత్సుడు ఉన్నాడు. అతడిని అడగండి. ధనుర్ధారుడై వచ్చి మీకు సహకరిస్తాడు. పరాశక్తి అనుగ్రహం వల్ల అతడికి అతులమైనటువంటి సామర్థ్యం ఉంది అని చెప్పాడు. ఆ మాట పుచ్చుకొని ఇంద్రాది దేవతలు అయోధ్యకు వచ్చి కకుత్సుడిని సందర్శించారు. ఆ మహారాజు వానికి యథోచితంగా గౌరవాలు జరిపి సంబరపడిపోతూ, ఇంద్రాది దేవతలారా, మీ రాకతో నేను ధన్యుణ్ణయ్యాను, పావనుడయ్యాను. నా జన్మ సఫలమైంది. ఇంటికి వచ్చి దేవతలను దర్శనం ఇవ్వమంటే చాలా అపూర్వమైన సంఘటనే. అదృష్టం అంటే నాదే. నేనేం చెయ్యాలో అభ్యర్థించండి. మానవ మాతృలకు దుస్సాధ్యమైన సాధిస్తాను అన్నాడు ఆనందావేశంతో. దేవతలు మెల్లిగా వచ్చి పనిని బయటపెట్టారు. రాజేంద్ర, దేవేంద్రుడికి మిత్రుడివైన మాకందరికీ ఒక సహాయం చెయ్యాలి. సంగ్రామంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు. నువ్వు మా పక్షాన్ని నిలబడి పోరాడి దైత్యులను జయించాలి. పరాశక్తి అనుగ్రహం పూర్తిగా నీ పట్ల ఉంది. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. విష్ణుమూర్తి సలహా మీద నీ దగ్గరికి వచ్చాం. ధర్మజ్ఞుడివి, సమర్థుడివి. ఈ సహాయం చేసిపెట్టు. దేవతలారా, మీ పక్షాన్ని నిలుస్తాను. దైత్యులతో పోరాడతాను. జయం సాధిస్తాను. కాకపోతే సంగ్రామ రంగంలో ఇంద్రుడు నాకు వాహనమై సహకరించాలి. కకుత్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు. అవసరం మంది కనుక సిగ్గుపడకూడదు. కకుత్సుడికి వాహనం అవ్వమని అందరూ కలిసి ఇంద్రుని ఒత్తిడి చేశారు. చివరికి శ్రీహరి వచ్చి అదే సలహా చెప్పాడు. వాసవుడు అంగీకరించాడు. సిగ్గు విడిచిపెట్టి వృషభ రూపంలో ధరించాడు కకుత్సుడు. ఆ వృషభ వాహనాన్ని అధిరోహించి మరొక రుద్రుడు అన్నట్టుగా రాక్షసులతో సంగ్రామం దిగాడు. ఈ రకంగా కూడా కకుత్సుడు అనే పేరు చర్చితార్థం అయ్యింది. మొత్తానికి ఆ యుద్ధంలో కకుత్సుడు దైత్యులను, వారి పట్టణాలని జయించి ఇంద్రుడికి విజయలక్ష్మిని చేకూర్చాడు. ఇంద్రుడు తనకు వాహనం అయ్యాడు కనుక ఇంద్రవాహనుడని, దైత్యపురానికి జయించాడు కనుక పురంజయుడని కకుత్సుడికి నామధేయాలు అప్పటి నుంచి ఏర్పడ్డాయి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.